ఇరాన్ మీద ఇజ్రాయిల్, అమెరికా చేస్తున్న దాడి, వాటి పర్యవసనాల గురించి చర్చించుకునే ముందు నేను అనుకోవడం ఒక 3 రకాలుగా వీటి పర్యవసనాలు ఉండబోతున్నాయనేది ఆహ్, టూకీగా మనం చూడొచ్చు. ఒకటి జన నష్టం, ఆస్తి నష్టం. 2 ఆహ్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం. 3 మొత్తం ప్రపంచ రాజకీయ వ్యవస్థలో ఏమన్నా మార్పులు ఈ దాడి దారి తీస్తుందా అని. ఈ 3 అంశాల గురించి చర్చించుకోవాలి. మొట్టమొదటగా అమెరికా ఈ సంవత్సరం సార్వభౌమ దేశాల మీద చేస్తున్న దాడిలో ఇది రెండో దేశం ఇరాన్. జనవరి 3వ తారీఖున వెనిజులా మీద దాడి చేసి, వెనిజులా దేశ అధ్యక్షుడు నికోలాస్ మదురో, అట్లనే ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ వీళ్ళిద్దరిని అపహరించారు. దీంట్లో దాదాపు 100 మందికి పైగా వెనిజులా సైనికులు. అట్లనే మదురో వెనిజులా ప్రభుత్వం కోరిక మేరకు చావెజ్ కాలం నుంచి వెనిజులా దేశ అధ్యక్షునికి రక్షణగా ఉంటున్న క్యూబా సైనికులు అందరూ కలిసి దాదాపు 100 మందికి పైగా చనిపోయారు. ఆ సందర్భంగా మనం ఆ దాడి, ఆ పర్యవసనాలు వాటి గురించి మాట్లాడుకుందాం. ఆ దాడి నుంచి వెనిజులా తేరుకోక ముందే 2 నెలలు గడిచాయో లేదో ఫిబ్రవరి నెలాఖరున మార్చి 1వ తారీఖు ఇరాన్ మీద ఇజ్రాయెల్ ప్రోద్బలంతో ఇజ్రాయెల్, అమెరికా కుమ్మక్కై దాడి చేశారు. దాడి చేయడంతో ఇవాల్టికి ఈ వారం రోజులు అవుతోంది. ఈ వారం రోజుల దాడిలో దాదాపు 2,000 మంది పైగా చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, అమెరికా మొదటి రోజు దాడిలోనే ఇరాన్‌లోని ఒక పాఠశాల మీద బాంబులేశారు. ఆ స్కూలులో ఉన్న చదువుకుంటున్న పిల్లలు దాదాపు 100 మందికి పైగా పిల్లలు ఆ స్కూల్‌లో చదువుకుంటున్న వాళ్ళందరూ చనిపోయారు. వాళ్ళ గురించి కనీసం పొరపాటు జరిగింది, పొరపాటున మేము బాంబు వేశాము, పిల్లలు చనిపోయారు అని కనీసమైన క్షమాపణ గాని, పశ్చాత్తాపం గాని ఏమీ అమెరికాకి కనపడలేదు. ఇరాన్ ఆత్మరక్షణ పేరుతో ఇరాన్ కూడా తన ఆయుధాల్ని ప్రయోగించడం ప్రారంభించింది. ఇరాన్ దాడి చేసినప్పుడు ఇరాన్ ప్రతి దాడిలో అమెరికా దాడిని ఎదుర్కొనడంలో చేస్తున్న ప్రతి దాడిలో ఇప్పటికీ 6 అమెరికన్ సైనికులు చనిపోయారు. మొట్టమొదట 3 చనిపోయినట్టు వార్తలొచ్చాయి. 3 చనిపోయారు అన్న వార్త రాగానే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు పేట్రేగిపోతూ 3 ప్రాణాల్ని పోయాయి ఇక్కడ, మా దేశ పౌరుల ప్రాణాలు, మా దేశ సైనికుల ప్రాణాలు, వాళ్ళ ప్రాణాలకి ప్రతీకారం మేము తీర్చుకుంటాము, మరింత పెద్ద ఎత్తున ఇరాన్ మీద దాడి చేస్తాము అని ప్రకటించాడు. ఇక్కడ మనం గమనించాల్సింది 6 అమెరికన్ పౌరులు చనిపోతే దానికి ప్రతీకార దాడులు చేస్తానని, ప్రతీకారం తీర్చుకుంటానని, ఆ దాడిని చేసిన దేశాన్ని నాశనం చేస్తానని అమెరికా ప్రకటిస్తే ఎటువంటి తప్పు ఎవరికీ కనపడట్లేదు. కానీ ఏమీ తప్పు చేయకుండా దాదాపు 100 మందికి పైగా పసిపిల్లలు, వాళ్ళు సైనికులు కూడా కాదు, పసిపిల్లలు, స్కూల్లో ఉంటున్న వాళ్ళు చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళకి ప్రతీకారం తీర్చుకునే అధికారం గాని, ఎందుకు మా పిల్లల భవిష్యత్తుని మీరు ఈ రకంగా నాశనం చేస్తున్నారని ప్రశ్నించే అధికారం గాని ఇరాన్‌కి గాని, ఏ దేశానికి గాని లేదు అని చెప్పదలుచుకుంటోంది అమెరికా. ఇది ఎక్కడి న్యాయం? ఐక్యరాజ్య సమితి ప్రకారం ప్రపంచంలోని అన్ని దేశాలకి సమానమైన అధికారాలున్నాయి. ప్రపంచ దేశాల సార్వభౌమత్వం అన్నిటిది సమానంగానే చూడబడుతుంది.
ఏ దేశం కూడా ఇంకొక దేశం మీద దాడి చేయడానికి ముందుకు రాకూడదు. ఆ దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలి. ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు అని అందరూ అనుకుని కుదుర్చుకున్న యునైటెడ్ నేషన్స్ చార్టర్ అది. దాన్ని ఇంత నిస్సిగ్గుగా, నగ్నంగా ఉల్లంఘిస్తున్న అమెరికాని ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలనేది ఇవాళ మన ముందున్న ప్రశ్న. అమెరికా చేసేది ఆహ్, ఏం చేసినా గాని కరెక్టు. ఇతర దేశాలు ఆత్మరక్షణకు కూడా ప్రయత్నించకూడదు అనేది ఇవాళ కొత్త ప్రపంచ సూత్రంగా అమెరికా మన ముందు ప్రతిపాదిస్తోంది. దీన్ని మనం అంగీకరించాలా? దీన్ని మనం వ్యతిరేకించాలా? అనేది మన ముందున్న ప్రశ్న. అమెరికా దేశ అధ్యక్షుడు పేట్రేగిపోతూ ఆయన ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడతాడు. ఆయన వెనిజులాని ఆక్రమించుకుని వెనిజులాలో ఎవరు అధ్యక్షుడిగా ఉండాలి తను నిర్ణయిస్తా అని చెప్పాడు. ఇప్పుడు క్యూబా కొన్ని గంటల ముందు అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటన ఏమిటంటే, ఇక ఇరాన్ మీద మేమిప్పుడు దాడి చేస్తున్నాం. కొన్ని రోజుల్లోనే ఇరాన్ సంగతి తేల్చేస్తాం. ఇరాన్ సంగతి తేల్చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ క్యూబానే ఉంటుంది అని చెప్తున్నాడు. అట్లనే ఇరాన్‌లో ఖమేనీని చంపేశారు. వాళ్ళ దేశ సుప్రీం లీడరు. ఆ సుప్రీం లీడర్‌ని చంపేసిన తర్వాత ఎవరు ఖమేనీ స్థానంలో కొత్త నాయకుడిగా ఎన్నికవ్వాలి అనే దాన్ని వాళ్ళు నిర్ణయించుకుంటే అమెరికా అంగీకరించదు. ఆ దేశంలో ఎవరు సుప్రీం లీడర్‌గా ఎన్నికవ్వాలనేది మా ప్రమేయం లేకుండా ఎవరు నిర్ణయించుకోకూడదు. నిర్ణయించుకునే అధికారం వాళ్ళకి లేదు అని ఈయన ప్రకటిస్తాడు. ఇదెక్కడి విధానం? ఏ శతాబ్దంలో మనం ఉంటున్నాం? ఏ ప్రజాస్వామ్య వ్యవస్థ ఇది? సార్వభౌమ అధికారాలు కలిగిన దేశాలా? లేపోతే వలసవాదం, వలస విధానాలు, వలస దేశాలు ఉన్న కాలంలో మనం మళ్ళీ నివసిస్తున్నామా? ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ఇజ్రాయెలు, అమెరికా 2 కలిసి ఇరాన్ మీద దాడి ప్రారంభించిన సమయంలో కూడా ఇరాను, అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి. చర్చలు గత కొన్ని వారాలుగా జరుగుతున్నాయి. ఆ చర్చలు క్రమంగా ఒక పరిష్కారం వైపుకి వెళ్తున్నట్టు ఒమన్ ఏ దేశం అయితే మధ్యవర్తిత్వం వహిస్తుందో ఆ ఒమన్‌కి చెందిన దౌత్యవేత్తలు, విదేశాంగ మంత్రి, దేశ నేతలు వాళ్ళందరూ ప్రకటిస్తూ వచ్చారు. ఇరాన్ దేశ విదేశాంగ మంత్రి కూడా ఈ చర్చల్లో పురోగతి సాధించాం. మరికొన్ని రోజుల్లోనే ఏదో ఒక ఆహ్, ఆహ్, పరిష్కారం మా 2 దేశాలు కనుగొనబోతున్నాయని ఆయన ప్రకటించాడు. ఆ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఇరాన్ మీద దాడి జరిగింది. అంటే ఈ చర్చలు ఎందుకు జరిపినట్టు? ఈ చర్చలు పట్ల నిజాయితీతో అమెరికా వ్యవహరించిందా? అసలు దౌత్య పరిష్కారాన్ని కనుగొనడానికి అమెరికా చిత్తశుద్ధితో పనిచేస్తోందా? లేపోతే దౌత్యాన్ని కేవలం ఒక ముసుగుగా చూపెట్టి తెర వెనకాల తను ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి, ఇరాన్ దేశాన్ని నాశనం చేయడానికి, అక్కడ నాయకత్వాన్ని హతమార్చడానికి కుట్రలు పన్నుతూ, పథకాలను రచిస్తూ, దానికి కావాల్సిన తయారీలన్నీ చేసుకుంటూ, ప్రపంచాన్ని, ప్రజల్ని మోసం చేస్తూ వచ్చిందా? అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. జరిగిన పరిణామాలను బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటంటే, దౌత్య చర్చలు అనేది కేవలం ఒక ముసుగుగా వాడుకుంటూ, తెర వెనుక ఇరాన్ మీద దాడికి కావాల్సిన ప్రయత్నాలన్నింటినీ అమెరికా చేసుకుంటూ వెళ్తోంది అనేది మనకి కనపడుతోంది. కాబట్టి అమెరికా చర్చల ద్వారా ప్రపంచ దేశాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారం పట్ల ఎటువంటి విశ్వాసం లేదు అనేది కూడా మనకి అర్థం అవుతూ వస్తుంది. వీటన్నిటి నుంచి మనకి ఏమి కనపడుతోందంటే, అమెరికా క్రమంగా ఏ దేశ అధ్యక్షుడైతే 2003లో ఇరాక్ మీద జార్జ్ బుష్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా దాడి చేస్తే, ఇటువంటి దాడి వలన అమెరికాకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. అమెరికా లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటుందని ప్రకటించిన వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. ఆ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ఇంతకుముందు దేశ అధ్యక్షులందరూ యుద్ధాలు చేసే అధ్యక్షులుగా ఉన్నారు. నేను శాంతి కాముకుడిగా ఉండే అమెరికా అధ్యక్షుడిని. నాకు యుద్ధాలంటే పడవు.
నేను గెలిచిన 24 గంటల్లోనే రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తాను. ఇజ్రాయెల్ దాడిని ఆపేసి గాజా సమస్యని పాలస్తీనా సమస్యని పరిష్కరిస్తాను. ప్రపంచంలో అన్ని దేశాల మధ్య శాంతిని తీసుకొస్తానని ప్రకటించాడు. ఆ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పదే పదే ఏం చెప్పుకుంటూ వచ్చాడంటే, నేను అధ్యక్షుడిగా ఎన్నికైన సంవత్సర కాలంలోనే 8 యుద్ధాల్ని నేను ఆపేశాను అని చెప్పాడు. ఆ 8 యుద్ధాల్లో భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న దాడిని కూడా దాదాపు 90 సార్లకు పైగా ఆయన ప్రకటించాడు. నేనే భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపాను. మోడీకి చెప్పాను. ఫోన్ చేశాను. మీ ఇద్దరు గనుక యుద్ధాలు చేసుకుంటే మీ మీద ఆంక్షలు విధిస్తాను. వాణిజ్యంతో మిమ్మల్ని దెబ్బ కొడతాను అని చెప్తే, నా మాటను అంగీకరించి ఆ 2 దేశాలు కూడా యుద్ధాన్ని ఆపేసినాయని దాదాపు 90 సార్లకు పైగా ఈ సంవత్సర కాలంలో ఆయన చెప్పాడు. దానికి మన దేశం తూతూ మంత్రంగా ఖండన ఇచ్చింది తప్ప, గట్టిగా నిలబడి ఈ రకంగా నువ్వు ప్రకటిస్తే కరెక్ట్ గాదు అని చెప్పే ధైర్యం ఈ దేశానికి లేదు. ఎందుకని ఈ దేశానికి దేశానికంటే కూడా మా దేశ దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ నాయకత్వానికి గాని, లేకపోతే ప్రధానమంత్రి ఆయన ప్రభుత్వానికి గాని ఈ ధైర్యం లేదని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే, ఈ ఇరాన్ మీద దాడి జరుగుతున్న కరెక్ట్‌గా 2 రోజుల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటనకెళ్ళాడు. ఇజ్రాయెల్ పర్యటనకెళ్ళినప్పుడే భారతదేశంలోని వామపక్షవాదులు, సిపిఐఎం అట్లనే అనేక మంది చెప్పారు. ఈ సమయంలో నువ్వు ఇజ్రాయెల్ పర్యటనకి వెళ్ళడం సరైంది కాదు. ఎందుకంటే ఒకవైపున ఇజ్రాయెల్ గాజా మీద దాడిని సీజ్ ఫైర్ ఒప్పందం కుదుర్చుకున్నా గాని కొనసాగిస్తూనే ఉంది. సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరిన తర్వాత దాదాపు 700 మందికి పైగా గాజాలో చనిపోయారు. గాజా మీద దాడితో పాటు వెస్ట్ బ్యాంక్ మీద కూడా ఆక్రమణ కొనసాగిస్తూ వెస్ట్ బ్యాంక్ లో పాలస్తీనా ప్రజల్ని అక్కడి నుంచి తరిమేస్తూ భూభాగాన్ని ఆక్రమించుకుంటోంది. ఆ కారణంతో నువ్వు ఇజ్రాయెల్ పర్యటించకూడదు అని చెప్పాం. రెండోది, ఇరాన్ మీద యుద్ధ వాతావరణం, యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. కాబట్టి ఇరాన్ మీద మనకి అత్యంత మిత్ర దేశంగా అనేక సంవత్సరాలు కాదు, అనేక శతాబ్దాలుగా ఇరాన్‌తో మనకి సంబంధాలు ఉన్న దేశం. కాబట్టి అటువంటి దేశం మీద యుద్ధం ప్రమాదం కనపడి ఉంది. కాబట్టి ఆ యుద్ధానికి ఉసిగొల్పుతున్న వాళ్ళు ఇజ్రాయిలు, ఆ యుద్ధానికి తయారవుతున్నది అమెరికా. ఆ 2 దేశాలతో ఈ నేపథ్యంలో నువ్వు వెళ్లి పర్యటిస్తే గనక అది సరైన సందేశం ఇవ్వదు అని చెప్పాం. కాబట్టి పర్యటించకూడదు అని డిమాండ్ చేశాం. వీటన్నిటిని ఖాతరు చేయకుండా ప్రధానమంత్రి ఇజ్రాయెల్ పర్యటించాడు. పర్యటించడమే కాదు, అక్కడికి వెళ్లి అక్కడ ఇజ్రాయెల్ పార్లమెంట్ నెస్సెట్‌లో ఆయన ఒక ఉపన్యాసం చేశాడు. ఇజ్రాయెల్‌కి అండగా మేము ఎప్పుడూ నిలబడతాం. ఇజ్రాయెల్‌కి మాకు అత్యంత మిత్ర దేశం. ఇజ్రాయెల్‌తో మా సంబంధాల్ని మరింత పటిష్టం చేసుకుంటాం. దౌత్యపరంగా, డిఫెన్స్, మిలిటరీ, ఎకనామిక్ అన్ని రంగాల్లోనూ మా సంబంధాల్ని పటిష్టం చేసుకుంటామని ప్రకటించొచ్చాడు. ఒక రకంగా ఇజ్రాయెల్‌కి వెళ్లి ఇజ్రాయెల్‌కి బ్లాంక్ చెక్ ఇచ్చి, క్లీన్ చిట్ ఇచ్చి దేశ ప్రధానమంత్రి తిరిగొచ్చాడు. ఇటువంటి చర్యల వల్లనే ఇజ్రాయెల్‌కి మరింత ధైర్యం వచ్చి పెట్టిరెగిపోతుంది. అమెరికా మరింత ధైర్యంగా పెట్టిరెగిపోతుంది. అందుకనే అమెరికా దాడి చేసినప్పుడు అమెరికాలోని కొద్దిమంది ప్రభుత్వ అధినేతలు చెప్తారు, భారతదేశంతో మాకెటువంటి ఇబ్బంది లేదు. ఈ యుద్ధం సందర్భంగా భారతదేశం నుంచి మాకేం వ్యతిరేకత రాదు అని వాళ్ళు చెప్తున్నారు. ఏ దేశాలు వ్యతిరేకిస్తున్నా గాని మీరెందుకు యుద్ధం చేస్తున్నారంటే, భారతదేశం నుంచి మాకు అటువంటి సమస్య ఏమి లేదని వాళ్ళు చెప్తున్నారు. దాన్ని ఖండించే ధైర్యం మన ప్రభుత్వ అధినేతలకి లేదు. అంటే మొత్తంగా ఇవాళ అమెరికా, ఇజ్రాయెలు ఈ 2 కూడా కూడబడుకొని ప్రపంచాన్ని, ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతాల్లో తమకు ఎదురు లేకుండా చేయడం కోసం ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారు. ఆ దాడుల్ని నివారించడానికి, ఆ దాడులకి వ్యతిరేకంగా ప్రపంచ అభిప్రాయాన్ని కూడగట్టడానికి మన భారతదేశం చేయాల్సిన ప్రయత్నాన్ని మన దేశ ప్రభుత్వం చేయలేకపోతుంది. ఇది అత్యంత హేయమైన చర్యగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈ దాడి వలన జరుగుతున్న ఆర్థిక నష్టం, ఆర్థిక ప్రభావాలను గనక చూస్తే, ఇప్పటికే దాడి జరిగిన 2వ రోజు నుంచి ముడి చమురు ధరలు పెరుగుతూ వచ్చినాయి. అప్పుడు వెంటనే దాదాపు 13% పైగా ముడి చమురు ధర పెరిగిపోయింది. ఇజ్రాయెలు ఇరాన్ చమురు నిక్షేపాల మీద దాడులు చేస్తోంది. దాన్ని ఆత్మరక్షణ, అట్లానే ప్రతి దాడి పేరుతో
ఇరాను ఆహ్, చేస్తున్న దాడుల వలన ఖతారు ఇటువంటి దేశాల్లో ఉన్న చమురు నిక్షేపాలు, గ్యాస్ నిక్షేపాలు, వాటి ఫ్యాక్టరీలు, శుద్ధి కర్మాగారాలు వాటి మీద కూడా దాడి చేసినట్టు జరుగుతున్నట్టు మనకి కనపడుతోంది. ఇర్ ఇరాను మొదటే చెప్పింది. మీరు గనక మా మీద దాడి చేస్తే ఈ యుద్ధం కేవలం ఇరాన్, ఇజ్రాయెలు లేపోతే ఎ అమెరికా, ఇరాన్ మధ్యే పరిమితం కాదు. ఎందుకంటే అమెరికాకి పశ్చిమాసియా ప్రాంతంలో దాదాపు అన్ని దేశాల్లోనూ సైనిక స్థావరాలున్నాయి. ఒక దేశంలో వాళ్ళ ఫిఫ్త్ ఫ్లీట్ ఉంటే, ఇంకొక దేశంలో వాళ్ళ సెంట్‌కామ్ అనే కమాండ్ సెంటర్ ఉంది. ప్రతి దేశంలోనూ వాళ్ళ సైనిక స్థావరాలున్నాయి. వాళ్ళ నావిక స్థావరాలున్నాయి. వాళ్ళ వైమానిక స్థావరాలున్నాయి. కాబట్టి ఆ స్థావరాలన్నిటిని కూడా మేము శత్రు స్థానాలుగానే మేము పరిగణిస్తాం. వాటన్నిటి మీద కూడా మేము ప్రతీకార దాడిని చేస్తామని యుద్ధం జరిగే అవకాశం ఉంది అన్నప్పుడు అప్పుడే ఇరాన్ ప్రకటించింది. ఆ రకంగా ఆహ్, ఇతర దేశాలకు విజ్ఞప్తి కూడా చేసింది. ఆహ్, మీ దేశ మీ దేశంలోని ఊళ్ళని, స్థావరాల్ని మా దేశం మీద దాడి వాడుకోకుండా అమెరికాని నిలువరించండి అని విజ్ఞప్తి చేసింది. అయినా గాని వాటిని ఎవరు వినిపించుకోలేదు. ఇవాళ ఆ దేశాల్ని స్థావరాలుగా చేసుకొని అమెరికా దాడులు చేస్తోంది. కాబట్టి సహజంగానే ఇరాను ప్రతి దాడి అమెరికన్ స్థావరాల మీద ఉంటుంది. ఆ నేపథ్యంలోనే జరిగిన దాడిలో ఖతార్‌కి సంబంధించిన ఒక చమురు నిక్షేపం చమురు శుద్ధి కర్మాగారం, ఆ సహజ వాయువు శుద్ధి కర్మాగారం మీద కూడా దాడి జరిగింది. ఈ దాడి జరగడంతో వెంటనే ఖతార్ నుంచి దాదాపు ఆహ్, ఆహ్, అత్యధిక శాతం సహజ వాయువు యూరోప్‌కి ఎగుమతి అవుతుంది. యూరప్ ఎగుమతి ఇప్పుడు ఆగిపోయే ప్రమాదం కనబడుతోంది. దాంతో యూరప్‌లో ఇవాళ సహజ వాయువు ధర 30-40% పైగా పెరిగిపోయింది. ఇప్పటికే ఉక్రెయిన్, ఆహ్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం వలన ఉక్రెయిన్ ఆహ్, యుద్ధోన్మాదం లేపోతే ఉక్రెయిన్ దుందుడుకు విధానం వలన అక్కడ రష్యా నుంచి అమెరికా ఒత్తిడి వలన యూరోపియన్ యూనియన్‌లోనే రష్యా వ్యతిరేకత ఉన్న దేశాల ఆహ్, ప్రభా ఆహ్, ప్రభావం వలన రష్యాతో చమురు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. రష్యా మీద ఆంక్షలు విధించారు. దాని ఫలితంగా అక్కడ గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి. చమురు ధరలు పెరిగిపోయినాయి. ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇవాళ ఖతారు మీద జరిగిన ఈ దాడితో ఇప్పటికే అధిక ధరలతో బాధలు పడుతున్న యూరోప్ ప్రజల మీద ఇది ఇంకొక భారంగా మారబోతోంది. దీంతో యూరోప్‌లోని అనేక మంది ప్రజలు, అనేక ప్రభుత్వాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇది సరైంది కాదు. మా యుద్ధం కాదు ఇది. మా మీద ఎందుకని ఇటువంటి ప్రభావాల్ని ఎదుర్కోవాల్సొస్తుంది. కాబట్టి వెంటనే ఇటువంటి యుద్ధాల్ని ఆపండి అని కొన్ని ప్రభుత్వాలు యూరోప్‌లో కూడా గొంతెత్తి ఆహ్, అడుగుతున్నాయి. దాన్ని యూరోప్‌లో అమెరికాకి బంటు దేశాలుగా వ్యవహరిస్తున్న కొన్ని దేశాలు వినే పరిస్థితి కనపట్లేదు. ముఖ్యంగా జర్మనీ, లేకపోతే ఇంగ్లాండు ఇటువంటి దేశాలు. స్పెయిన్ దేశ అధ్యక్షుడు స్పెయిన్ దేశ ప్రభుత్వం చాలా నిర్ద్వంద్వంగా ప్రకటించింది. అమెరికా చేస్తున్న ఈ దాడి వల్ల నష్టాలు చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి. కాబట్టి ఈ దాడికి మేము అండగా నిలబడం, మా సైనిక స్థావరాల్ని గాని, మా దేశాన్ని గాని అమెరికా వాడుకోవడానికి మేము అంగీకరించమని చెప్పాడు. దాని మీద స్పెయిన్ మీద మండిపడ్డాడు, విరుచుకుపడ్డాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దానికి స్పెయిన్ మీద ఆ రకంగా విరుచుకుపడితే స్పెయిన్‌కి అండగా నిలబడి యూరోపియన్ యూనియన్ దేశంగా, ఒక ముఖ్యమైన దేశంగా ఉన్న స్పెయిన్‌కి మద్దతుగా నిలబడడానికి జర్మనీ గాని, ఇంగ్లాండ్ గాని, ఇంగ్లాండ్ యూరోపియన్ యూనియన్ నుంచి బయటకొచ్చిందనుకోండి. గానీ యూరోప్‌లోనే ఒక ముఖ్యమైన దేశంగా ఎవరు కూడా ముందుకు రాలేదు. దాంతో ఏ రకంగా అమెరికాకి లొంగిపోతున్నారు ఈ దేశాలు అనేది కూడా మనకి అర్థమవుతుంది. ఏమైనా గాని రాబోయే రోజుల్లో ఈ దాడి వలన చమురు ధరలు పెరిగిపోతాయి. అట్లనే చమురు ధరలు, సహజ వాయువు ధరలు పెరిగాయి అంటే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. కాబట్టి ప్రపంచం మళ్ళీ ఇంకొక సంక్షోభం వైపుకి వెళ్ళే అవకాశం చాలా పెద్ద ఎత్తున కనపడుతోంది. రెండవ విషయం ఏంటంటే ఇరాను తన ఆహ్, సరిహద్దుల్లో ఉన్న
సముద్ర జలాల్లో స్ట్రెయిట్స్ ఆఫ్ హోర్ముజ్ అని ఒక కీలకమైన ప్రాంతంలో ఇరాన్ ఆహ్, ప్రభావం ఉంటుంది. ఆ స్ట్రెయిట్స్ ఆఫ్ హార్ముజ్ ద్వారా సౌదీ అరేబియా నుంచి గాని, ఇతర అనేక ఈ గల్ఫ్ దేశాల నుంచి చమురు, అట్లాంటి సహజ వాయువు నిక్షేపాలు ఆసియా ప్రాంతానికి, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకి ఎగుమతి ఆహ్, ఆహ్, స్ట్రెయిట్స్ ద్వారానే చేయబడుతుంది. ఆ స్ట్రెయిట్స్‌ని ఇవాళ మేము మూసేస్తాం. అటునుంచి వాణిజ్యం చేయనివ్వము అని ఇరాన్ ప్రకటించింది. దాదాపు ఆ స్ట్రెయిట్స్‌లో ఎక్కువ నావలు ఆహ్, ఇవాళ తిరగట్లేదు. దాంతో ప్రపంచంలో ఈ ముఖ్యంగా ఆసియా ప్రాంతంలో అనేక దేశాలకి చమురు సరిపడంత వెళ్తుందా? లేదా? అనేది వాళ్ళ దగ్గర ఎంత చమురు నిక్షేపాలు ఉన్నాయి? అవి అయిపోతే గనక ఏమిటి ప్రత్యామ్నాయం అనే సందిగ్ధంలో అనేక దేశాలున్నాయి. మన దేశంలోనే ఒక పెద్ద చర్చ జరుగుతోంది. మన దేశంలో ఎంత చమురు నిక్షేపం ఉంది? అవి ఎన్ని రోజులు వస్తుంది? కొద్దిమంది 30 రోజులు అంటున్నారు. కొద్దిమంది 40 రోజులు అంటున్నారు. ఆ తర్వాత మన చమురు నిక్షేపాతులు క్రిటికల్ లెవెల్‌కి చేరిపోతాయి. అవి క్రమంగా తగ్గిపోయినాయంటే మనం కూడా సంక్షోభంలో పడిపోతామని చెప్తున్నారు. కాబట్టి యుద్ధం ప్రభావం మన దేశం మీద కూడా ఈ పద్ధతిలో ఉండబోతోంది. ఇప్పటికే మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచ భారత ప్రభుత్వం చెప్తున్న గణాంకాలు ఎట్లా ఉన్నా గాని, మన ఎంత సంక్షోభంలో ఉన్నాం అనేది మనకి అర్థమవుతూనే ఉంది. అట్లనే మనం ఇవాళ ప్రభుత్వం చెప్తున్న ఆహ్, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన గణాంకాల్ని మనం ప్రశ్నించడం గాదు. ఐఎంఎఫ్ మొన్న తన నివేదికలో ఐఎంఎఫే చెప్పింది. భారతదేశ అధికారిక గణాంకాల్ని నమ్మలేము. వాటి మీద విశ్వసనీయత లేదు అని చెప్పింది. కాబట్టి ఇటువంటి విశ్వసనీయత లేని గణాంకాలను చూపెట్టి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నా గాని, ఈ యుద్ధ ప్రభావం అనేది డైరెక్ట్ గా ప్రజల మీద పడబోతుంది. మన ఆర్థిక అభివృద్ధి మీద పడబోతుంది. వాటి ఫలితాలు చాలా భయంకరంగా రాబోయే రోజుల్లో ఉండబోతాయి. ఆ రీత్యా గూడా మనం ఈ యుద్ధం ఎంత త్వరగా ముగిసిపోతే అంత మంచిది అనేది గమనించాల్సిన అవసరం ఉంది. ఇక మన దేశానికి సంబంధించిన ఇంకొక ముఖ్యమైన విషయం. మన దేశంలో ముఖ్యంగా మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం సముద్ర తీరంలో అత్యంత వైభవంగా, అత్యంత ఆహ్, ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్వహించిన మిలాన్ అనే నావికా విన్యాసాలు ఫిబ్రవరి మాసంలో మనం చూసాం. ఫిబ్రవరి 16, 17 ఈ తారీఖుల్లో. దాదాపు 30 దేశాల నుంచో, ఎన్నో దేశాల నుంచి వాళ్ళ నావలు, నావికా అధికారులు, ప్రతినిధులు వచ్చారు అని మన దేశం చాలా గర్వంగా ప్రకటించుకుంది. దేశ అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము వెళ్లి వాటిని వీక్షించారు గూడా. ఇటువంటి ఇంత ప్రతిష్టాత్మకంగా జరిగిన వీటిలో ఇరాన్‌కి సంబంధించిన ఒక నావ కూడా 2 నావలు పాల్గొన్నాయి. ఒక నావ ఆ ఇరాన్ కి తిరిగి వెళ్తూ వాళ్ళనుకున్నారు ఇరాన్ దగ్గర యుద్ధం జరుగుతోంది. ఇక్కడ మిగతా మనం ఎక్కడో హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉన్నాము. మనకేమి పెద్ద ప్రమాదం ఉండదు. ఆ యుద్ధ ప్రాంతం అక్కడ గదా అని అనుకున్నారు. కానీ వాళ్ళు వెళ్తుంటే శ్రీలంకకి 50 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ మీద ఒక టార్పెడోని ప్రయోగించి జలాంతర్గామి ద్వారా ఆ నావని ధ్వంసం చేశారు. ఇందాక వినయ్ కుమార్ గారు చెప్పినట్టు దాదాపు 100 మందికి పైగా నావికులు దాంట్లో చనిపోయారు. 32 మందో ఎంతమంది మాత్రమే ప్రాణాలతో బతకగలిగారు. వాళ్ళని శ్రీలంక ప్రభుత్వం వాళ్ళ హాస్పిటల్‌లో చేర్చి రక్షించి సహాయాన్ని అందిస్తోంది. రెండో నావ కూడా అదే రూట్‌లో వెళ్తుంటే శ్రీలంక ప్రభుత్వం ఆ నావని వాళ్ళ పోర్ట్‌లో ఆపి వాళ్ళ పోర్ట్‌లోనే వాళ్ళందరిని వాళ్ళకి ఆశ్రయం కల్పించి వాళ్ళని రక్షించింది. అంటే ఒక చిన్న దేశం శ్రీలంక ఇరాన్ మీద జరుగుతున్న దాడికి ఈ రకంగా రియాక్ట్ అయ్యింది. ఇరాన్ సైనికుల్ని, ఇరాన్ ప్రజల ప్రాణాల్ని కాపాడడానికి అమెరికా ఏం చేస్తున్నా గాని దాని నుంచి రక్షించడానికి అటువంటి ప్రయత్నం చేసింది. మన దేశం నిర్వహించిన ఒక నేవల్ ఫ్లీట్ దీంట్లో పాల్గొన్న మిలాన్ అనే ఉత్సవంలో పాల్గొన్న ఒక నావ మీద దాడి జరిగితే దాన్ని ఖండించడానికి కూడా మన దేశ అధికారులకి, మన దేశ ప్రభుత్వానికి ధైర్యం లేకుండా పోయిందంటే ఎంత సిగ్గుపడాల్సిన విషయం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాడి చేసిన తర్వాత పీట్ హెగ్సెత్ అని అమెరికన్ రక్షణ మంత్రి ఆయన ఏమంటున్నాడు? ఇటువంటి దాడిని వాళ్ళు ఊహించుకుని ఉండరు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా గాని ఇరాన్ వాళ్ళకి ఇదే గతి పడుతుంది. ఇరాన్ నావలన్నిటినీ మేము
హతమారుస్తాము, వాటన్నిటిని ధ్వంసం చేస్తాము అని ఆయన ప్రకటిస్తున్నాడు. ఎవరిచ్చారు ఈ అధికారం? ఇటువంటి చర్యలు నువ్వెందుకు చేస్తావు? చేయడానికి నీకేమి అధికారం ఉంది అని అడిగే ధైర్యం మన ప్రభుత్వానికి లేకుండా పోతుంది. ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఈ విషయం ఇక్కడ ఎందుకు మనం మళ్ళీ ఆర్థిక దీనప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, దీని వలన ప్రపంచంలో ఎక్కడ ఏ నావ అన్నా గాని, ఏవైనా తిరగాలి అన్నా గాని, వాళ్ళకిప్పుడు ఒక రకంగా భయం కలిగించే వాతావరణాన్ని సృష్టించారు. కాబట్టి కేవలం ఇరాన్ నావలు, చమురు ఉత్పత్తులు వీటి వాణిజ్యమే కాదు, ప్రపంచ వాణిజ్యం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా గాని, అది ఇరాన్‌దా ఏమిటి అనేది నిమిత్తం లేకుండా దాడులు చేస్తే గనక, మళ్ళీ దాని వలన ఆ నష్టపోయేది ఎవరు? ఆ నష్టానికి మేము సిద్ధంగా ఉన్నామా లేవా? అనేది ప్రపంచ దేశాలన్నీ ఆలోచించుకుంటున్నాయి. అట్లనే ఈ స్ట్రెయిట్స్ ఆఫ్ హార్మూజ్ నుంచి కేవలం చమురు ఇవే కాదు వెళ్ళేది. ఇక్కడ స్ట్రెయిట్స్ ఆఫ్ హార్మూజ్‌కి దగ్గరలో ఉన్న తూర్పు ఆఫ్రికా, అట్లనే ఈశాన్య ఆఫ్రికా ఈ దేశాలు అనేకం అత్యంత పేద దేశాలు. ముఖ్యంగా సోమాలియా, ఇథియోపియా ఇట్లాంటి దేశాలన్నీ ఉన్నాయి. ఈ దేశాలు పేద దేశాలు, ఆకలి ఉన్న దేశాలు, అక్కడ దారిద్ర్యం చాలా తీవ్రంగా ఉన్న దేశాలు. ఈ దేశాలకి సహాయం కూడా అంటే ఆహార సహాయం గాని, ఇతర అనేక రూపాల్లో ప్రపంచ సహాయం అంతా కూడా దీని గుండాను, అట్లనే దీనికి పరిసర ప్రాంతాల గుండా నావికా మార్గాల ద్వారాను చేరుతూ ఉంటుంది. ఇప్పుడు అవి చేరతాయా లేదా? అవి చేరకపోతే గనక మళ్ళీ వాళ్ళకి ఆకలి పెరిగిపోతుంది. ఆకలి చావులు పెరుగుతాయి. కాబట్టి ఇది ఇంకొక ప్రమాదం రాబోయే రోజుల్లో మనకి కనబడుతోంది. ఇది ఇంకొక అంశం. అట్లనే ఇంకొక మూడో అంశం ఏంటంటే ఈ ఆర్థిక ప్రమాదానికి సంబంధించింది. ఈ ఇరాన్ మీద జరుగుతున్న దాడి పేరుతో గాజా మీద మళ్ళీ ఇజ్రాయిల్ తన పట్టుని మరింత బిగిస్తోంది. ఇప్పటి వరకు ఈ గాజా యుద్ధ విరమణ పేరుతో జరిగిన ఒప్పందం దాన్ని ఉల్లంఘిస్తూ వచ్చినా గాని కొద్దో గొప్ప సహాయక ట్రక్కులు, ఆహారం ఇవన్నీ వెళ్తూ ఉండేవి. ఇప్పుడు ఇరాన్ మీద జరుగుతున్న దాడి పేరుతో ఆ కొద్దిపాటి సహాయాన్ని కూడా మళ్ళీ నిలిపేసి, మళ్ళీ గాజా ప్రజల్ని చిత్రహింసలకు గురిచేసి, ఆకలికి గురిచేసి వాళ్ళని మళ్ళీ చావుకి వైపుకి నెట్టేస్తోంది అక్కడ ఇజ్రాయెల్ ప్రభుత్వం, ఇజ్రాయెల్ సైన్యం. దీనివల్ల గాజాలో మరింత కష్టాలు ప్రజలు ఎదుర్కోబోతున్నారు. అట్లానే మూడో వైపున లెబనాన్ మీద జరుగుతున్న దాడి, హెజ్బుల్లా మీద జరుగుతున్న దాడి పేరుతో లెబనాన్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోతుంది. లెబనాన్ ని నాశనం చేస్తున్నారు. కాబట్టి ఈ విధ్వంసం ఆర్థికంగా ఆ ప్రజల్ని మొత్తం అది వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నా గాని ప్రపంచ ప్రజలందరి మీద ప్రభావం పడబోతోంది. ఇక్కడ అమెరికా మాత్రమే దీని నుంచి మేము ఖచ్చితంగా బయటికి రాగలుగుతామని సంబరపడిపోతుంది. ఎందుకనంటే స్ట్రెయిట్స్ ఆఫ్ హార్మూజ్ నుంచి అమెరికాకి వెళ్లే చమురు పెద్ద ఏమీ లేదు. అమెరికా ప్రపంచంలో అత్యధిక చమురు ఉత్పత్తి చేస్తున్న దేశం. కాబట్టి ఆ చమురు ఉత్పత్తి ద్వారా వాళ్ళు అనేది ఏమిటంటే ఇప్పుడు అక్కడి నుంచి ఈ సౌదీ అరేబియా, గల్ఫ్ ఈ దేశాల నుంచి చమురు రాకపోతే గనక ఆ దేశం నుంచి మీరు చమురు కొనుక్కోండి, మా దేశం చమురు మీకు దొరుకుతుంది అని అతి ఎక్కువ ధరకి చమురు ధరలు పెరిగిపోతున్నాయి కాబట్టి ఆ ఖరీదైన చమురుని ప్రపంచ దేశాలకి కట్టబెట్టే ప్రయత్నం చేసి తను లాభపడాలని ప్రయత్నం కూడా అమెరికా చేస్తుంది. దీంట్లో ఇంకొక కొసరేంటంటే భారతదేశానికి ఏదో పెద్ద సహాయం చేశామనే పేరుతో 30 రోజుల పాటు మీరు కావాలంటే గనక రష్యా నుంచి మీరు చమురు కొనుక్కోవచ్చు అని ఒక మినహాయింపు ఇచ్చిన పద్ధతిలో అమెరికా వ్యవహరిస్తుంది. అంటే రష్యా నుంచి చమురు కొనాలి అంటే అమెరికా పర్మిషన్ ఉండాలి. చమురు కొనొద్దు అంటే కొనడం మానేయాలి. వెనుజులా నుంచి చమురు కొనమంటే కొనాలి, కొనొద్దు అంటే మానేయాలి. అంటే మన చమురు ఎవరి దగ్గర కొనాలి అని నిర్ణయించే అధికారం కూడా భారత ప్రభుత్వానికి లేకుండా పోతుంది. ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకొకటి ఉంటుందా అనేది మనం ఆలోచించాలి. ఎందుకనంటే వెనుజులా మీద దాడి జరపక ముందు భారత ప్రభుత్వానికి అమెరికా ఏం చెప్పిందంటే మీరు వెనుజులా నుంచి ఆయిల్ కొనకూడదని. దాదాపు మొత్తం చౌకగా ప్రపంచంలో 2 దేశాల నుంచి మనం చమురు కొంటుండేవాళ్ళం. ఒకటి వెనుజులా, 2 ఇరాన్. ఈ దెబ్బతో ట్రంప్ తర్వాత బైడెన్ వెనుజులా మీద విధించిన ఆంక్షలతో మనం వెనుజులా నుంచి దాదాపు చమురును కొనడం అనేది మానేసాం.
ఇప్పుడు మదూరోని కిడ్నాప్ చేసి ఆ ప్రభుత్వాన్ని ఆహ్, వా ఇది తన ఆధీనంలో పెట్టుకోవాలనే ప్రయత్నంలో కొన్ని షరతులు విధించి, ఆ ప్రభుత్వం చమురుని మేము అమ్ముతాము అని నిర్ణయించుకుని, ఆ చమురుని తన ఆధీనంలోకి తీసుకుంటున్న క్రమంలో, ఇప్పుడు మీరు వెనిజులా నుంచి ఆయిల్ కొనొచ్చు అంటే, భారతదేశం వెనిజులా నుంచి ఆయిల్ కొనడానికి సిద్ధపడింది. ఇరాన్ మీద ఆంక్షలు విధించి ట్రంప్ మొదటి పర్యాయంలో ఆంక్షలు విధించాడు. అప్పటినుంచి ఇరాన్ నుంచి మీరు ఆయిల్ కొనొద్దు అని చెప్పారు. దాదాపు ఇరాన్ నుంచి ఆయిల్ కొనడం తగ్గిపోయింది. ఇప్పుడు మీరు అస్సలు కొనొద్దు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం కొనడం మానేసాం. రష్యా మీద యుద్ధం పేరుతో మనందరికీ గుర్తుంది. రష్యాని కట్టడి చేయాలనే పేరుతో ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపి 50% టారిఫ్‌లు మన మీద విధించారు. ఇదే పద్ధతిలో రష్యా నుంచి మీరు ఆయిల్ కొంటే గనక దీన్ని 500% కూడా పెంచుతామని బెదిరించాడు. ఆపకపోతే కొనుగోలుని. ఇప్పుడు ఒప్పందం కుదిరింది. ఇంటరిమ్ ట్రేడ్ డీల్ కుదిరిందనే పేరుతో 50% టారిఫ్‌లను తగ్గించి 18% చేశాము. అయితే మీరు రష్యాని నుంచి ఆయిల్ పూర్తిగా మానేస్తామని వాగ్దానం చేసినందుకే తగ్గించామని చెప్పాడు. మన ప్రభుత్వం కిమ్మనకుండా అంగీకరించింది. ఇప్పుడు మళ్ళీ మనం ఇరాన్ దగ్గర నుంచి ఆయిలు ఇటు సౌదీ అరేబియా ఇటువైపు నుంచి ఆయిల్ మనకి రాకుండా పోతుంది కాబట్టి మరీ 30, 40 రోజుల పాటే ఉంటే గనక మరింత సంక్షోభంలో పడిపోతాం కాబట్టి రష్యా నుంచి కొనుగోలు చేయడానికి అనుమతిస్తున్నాం 30 రోజుల పాటు అని చెప్పింది. అంటే 31 రోజున మళ్ళీ మనం కొనడానికి అధికారం లేదు. 30 రోజుల్లోనే మన రష్యా నుంచి ఆయిల్ కొనాలి. అంటే అమెరికా నిర్ణయిస్తోంది. ఇది ఈ సందర్భంగా మనం గమనంలో ఉంచుకోవాల్సిన ఇంకొక అంశం. ఇక ఈ మొత్తం పరిణామాల వల్ల ప్రపంచ చిత్రపటంలో రాజకీయంగా అమెరికా ఏం కోరుకుంటోంది? ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఏమిటి అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అమెరికా గత సంవత్సరం చివరిలో ఇంతకు ముందే చర్చించుకున్నట్టు నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ అని డిసెంబర్ నెలలో ఒకదాన్ని ఆమోదించింది. జనవరి నెలలో నేషనల్ డిఫెన్స్ స్ట్రాటజీ అని ఆమోదించింది. వీటన్నిటిలో కూడా అమెరికా ఫస్ట్ అనేది చాలా స్పష్టంగా ఉంది. అమెరికా ప్రయోజనాల కోసం ఎంత దూరానికి వెళ్ళడానికన్నా మేము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అంటే ఎంత దూరం అంటే యుద్ధానికి వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఆ యుద్ధం ఎలా జరగబోతోంది ఏమిటి అనేది ఇవాళ ఇరాన్‌లో చూసాం. ఇజ్రాయెల్‌కి మద్దతు ఇవ్వడంలో గమనించాం. వెనిజులా మీద దాడిలో మనం చూసాం. రాబోయే రోజుల్లో మా మాట వినకపోతే ఇదే గతి పడుతుంది అనేది అమెరికా చెప్తోంది. అమెరికా పశ్చిమ వెస్టర్న్ హెమిస్ఫియర్ మీద పూర్తి ఆధిపత్యం కావాలని కోరుకుంటోంది. వెనిజులాతో వ్యాపారం చేసే దేశాలు, లేకపోతే లాటిన్ అమెరికాలో అమెరికా అనుమతి లేకుండా ఏ దేశాలైనా వ్యాపారం చేస్తే గనక వాటి ఆ బయట దేశాలతో వ్యాపారం చేసే లాటిన్ అమెరికన్ దేశాల మీద ఏ రకంగా దాడి జరగబోతోంది అనేది వెనిజులా ఉదాహరణగా ఉండబోతోందని ప్రకటించింది. అంటే ఎవరు ఇవాళ లాటిన్ అమెరికాతో అమెరికా అనుమతి లేకుండా అమెరికా ఇష్టాలతో సంబంధం లేకుండా వ్యాపారం చేస్తున్న దేశాలు రష్యా, చైనా, ఇరాన్ ఇటువంటి దేశాలు. కాబట్టి ఈ దేశాల మిత్రత్వాల్ని, ఈ దేశాల సంబంధాల్ని లాటిన్ అమెరికా దేశాలతో లేకుండా చేయడం అమెరికా లక్ష్యంగా ప్రకటించింది. అంటే క్రమంగా అన్ని మనకు కనపడుతోంది ఏమిటంటే అమెరికాకి వ్యతిరేకంగా ఒక బలమైన దేశంగా ఏదైతే ఉందో ఆ దేశాన్ని ఏదో పద్ధతిలో ఒంటరి చేసి దాన్ని నాశనం చేయడమే అమెరికా వ్యూహంగా కనపడుతోంది. 1992, 93లోనే అమెరికా ఒక డాక్యుమెంట్ ని ఆమోదించింది సోవియట్ యూనియన్ పతనం అయిపోయినప్పుడు. ఏమిటంటే అమెరికా ఇవాళ ఏకధ్రువ ప్రపంచంలోకి నాయకుడిగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉంది. నాయకత్వ స్థానంలోకి వచ్చింది సోవియట్ యూనియన్ పతనం అయిపోయిన తర్వాత. ఆ నాయకత్వ స్థానం ఎల్లకాలం ఉండాలి. ఏ దేశం కూడా తన అధికారాన్ని, ఆధిపత్యాన్ని ప్రశ్నించే స్థాయికి ఆర్థికంగా గాని, రాజకీయంగా గాని, మిలిటరీ పరంగా గాని రాకుండా చూడాల్సిన బాధ్యతని అమెరికా తీసుకోవాలి. ఆ రకంగా అమెరికా ప్రభుత్వాలు రాబోయే రోజుల్లో ఉండే ఏ ప్రభుత్వం అయినా గాని ఏ దేశ ఎదుగుదలని సహించకూడదు, అనుమతించకూడదు అని వాళ్ళు నిర్ణయించారు అప్పటినుంచి. అయినా వాటన్నిటిని ఛేదించుకుంటూ చైనా ఇవాళ ఒక ముఖ్యమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా ఎదిగింది. రష్యా అమెరికా చెప్పిన మాట వినడం కంటే తన ప్రయోజనాలకు అనుగుణంగా, తన ప్రయోజనాల రక్షణ కోసం ఇతర దేశాలతో మిత్రత్వం కలిపి అమెరికా ధీటుగా నిలబడి ప్రశ్నించే స్థాయికి
ఇవాళ ఎదిగింది. కాబట్టి ఈ 2 దేశాలు మళ్ళీ అమెరికాకి ఒక ప్రత్యామ్నాయంగా నిలబడే ప్రమాదం ఉంది అని భావించి, ఈ 2 దేశాల్ని ఏదో ఒక పద్ధతిలో కట్టడి చేయాలి. ఇతర దేశాలకి ఆ 2 దేశాలతోనూ సంబంధాల్ని లేకుండా చేయాలి. ఆ 2 దేశాలతో సంబంధాలు పెట్టుకుంటే గనక ఎంత తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది అనేది రుచి చూపించడం కోసం అమెరికా వ్యవహరిస్తున్నట్లు మనం అర్థం చేసుకోవాలి. వెనిజులా విషయంలో గాని, ఇరాన్ విషయంలో గాని. దీనికి ఇవాళ చైనా, రష్యా ఎట్లా ప్రతిస్పందిస్తాయని అనేక మంది అనుకుంటున్నారు. అనేక మంది కోరుకుంటున్నది ఏమిటంటే, అమెరికా ఏ రకంగా అయితే దాడి చేస్తోందో, ఇరాన్‌ని రక్షించడం కోసం చైనా, రష్యాలు కూడా ఆయుధాలను సరఫరా చేయాలి. లేకపోతే వాటికి ఆ దేశానికి మద్దతుగా వాళ్ళు సైన్యాన్ని దించి ఇరాన్‌కి సహాయపడాలని కోరుకుంటున్నారు. ఈ రకంగా జరిగితే గనక ఇది మళ్ళీ ఆహ్, కేవలం ఒక ప్రదేశానికి పరిమితమైన యుద్ధంగా కాకుండా ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం ఉంటుంది. ప్రపంచ యుద్ధంగా మారితే గనక మనం అంతా అర్థం చేసుకోవాల్సింది ఇక ప్రపంచానికి భవిష్యత్ అనేదే మిగలదు. ఎందుకనంటే గత కొన్ని రోజుల క్రితమే చివరి అణు ఆహ్, ఆయుధ నియంత్రణ ఒప్పందం ఏదైతే ఇంతకుముందు సోవియట్ యూనియన్, అమెరికా మధ్య ఉండేదో ఆ ఒప్పంద కాల పరిమితి అయిపోయింది. దాన్ని తిరిగి సంతకం పెట్టడానికి, దాని పీరియడ్‌ని ఎక్స్‌టెండ్ చేయడానికి ట్రంప్ సిద్ధంగా లేడు. అట్లానే రష్యా కోరినా గాని దాన్ని అంగీకరించట్లేదు. కాబట్టి ఇవాళ ఏ దేశం మీద కూడా అణు ఆయుధాల్ని పెంచుకోవడం, వాటిని నియంత్రించడం మీద ఎటువంటి కట్టడి లేని రోజుల్లోకి మనం ప్రవేశించాం. ఈ నేపథ్యంలో మూడవ ప్రపంచ యుద్ధం అంటే గనక అది ప్రపంచ వినాశనమే తప్ప ఇంకేమీ కాదు అనేది కూడా మనం గమనించాలి. అందుకని రష్యా, చైనాలు సైనిక పరంగా జోక్యం చేసుకొని ఇరాన్‌కు మద్దతుగా నిలబడి ఇరాన్‌ని రక్షించాలనే ప్రయత్నాలు చేస్తే గనక అది ఇంకా మరింత ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ సైనిక పరంగా ఇరాన్‌కి మద్దతుగా నిలబడ్డం కంటే అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చి యుద్ధ విరమణకి ఎట్లా పని చేయాలి అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాణిజ్యపరంగా అమెరికా మీద ఒత్తిడి తీసుకురావచ్చు. అమెరికాని అంతర్జాతీయ సంస్థల్లోనూ, అట్లానే ప్రపంచ ప్రజల్లోనూ ఒంటరిపాటు చేయడానికి కావాల్సిన చర్యలు మనం తీసుకోవచ్చు. అటువంటి చర్యలు తీసుకొచ్చి ప్రపంచ ప్రజల్లో అమెరికా పట్ల వ్యతిరేకతని పెంచి ఆ దేశాల ప్రభుత్వాలు అమెరికాకి సహకరించడానికి నిరాకరించే పద్ధతిలో నిర్ణయాలు తీసుకునే ఒత్తిడిని తీసుకురావచ్చు. ఇటువంటి ప్రయత్నాల ద్వారా మాత్రమే మనం ఈ అమెరికా దుందుడుకుతనాన్ని, యుద్ధోన్మాదాన్ని ఆపగలుగుతాం తప్ప, ఈ యుద్ధంలో మరి మనం ఇంకొక అమెరికా వ్యతిరేక పక్షంలో చేరి యుద్ధాన్ని ఆపగలుగుతాం అనుకుంటే గనుక అది పొరపాటు అవగాహన అవుతుంది. అందుకని ఇవాళ యుద్ధం ఆపడం కోసం ప్రపంచంలో ప్రజలందరినీ చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. ప్రపంచ దేశాలన్నీ ఏకం అవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ బ్రిక్స్ లాంటి దేశాలు, అట్లానే మెర్కోసూరు, అట్లానే సెర్లాకు అనేక దేశాల్లో ఆసియాను ఇటువంటి అనేక చిన్న చిన్న రీజనల్ గ్రూపింగ్స్ ఉన్నాయి. వీటన్నిటిలో గనక మళ్ళీ ఇవన్నీ సమావేశమై ఇవన్నీ కూడా అమెరికా ప్రమాదాన్ని గుర్తించి ఐకమత్యంతో వ్యవహరిస్తే గనక అమెరికా ఖచ్చితంగా వెనక అంజు వేస్తుంది. ఆ అమెరికా వెనకంజ వేసినప్పుడు మాత్రమే ప్రపంచానికి శాంతి, ఈ యుద్ధాన్ని నుంచి విముక్తి లభిస్తుంది. అయితే అమెరికా వెనకంజ వేయడమే కాదు, సామ్రాజ్యవాదం ఎప్పుడైతే అంతమొందుతుందో అప్పుడే నిజమైన యుద్ధ విముక్తి, శాంతి లభిస్తాయనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. అయితే తక్షణ కర్తవ్యంగా సామ్రాజ్యవాదం అంతం కంటే కూడా తక్షణ కర్తవ్యం ఈ యుద్ధం ఆపడం కాబట్టి తక్షణ కర్తవ్యంగా అమెరికాని ఒంటరిపాటు చేయడం, అమెరికా మీద ఒత్తిడి ఆర్థిక పరంగా, దౌత్య పరంగా, రాజకీయ పరంగా ఒత్తిడి తీసుకురావడం, ఆ చర్యల ద్వారా మాత్రమే మనం ఈ యుద్ధాన్ని ఆపగలుగుతాం. ఇరాన్ ప్రజలకి మద్దతుగా నిలబడ్డాం. ఇరాన్ ప్రజల అమెరికాకి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్న ఈ ప్రతిఘటనని మనం మద్దతు పలకడం, అట్లనే ప్రపంచంలో సామ్రాజ్యవాద దాడులకు వ్యతిరేకంగా నిరసిస్తూ, ఎదుర్కొంటూ పోరాడుతున్న ప్రతి శక్తికి, ప్రతి వ్యక్తికి, ప్రతి ప్రభుత్వానికి అండగా నిలబడడం ఇవాళ మన ముందు కర్తవ్యం. ముఖ్యంగా క్యూబా ముందు ప్రమాదం బాగా పొంచి ఉంది. క్యూబాని నెక్స్ట్ టార్గెట్ గా చేసుకొని అమెరికా ప్రకటించింది. కాబట్టి క్యూబాని రక్షించుకోవాలి అన్నా గాని మనం ఈ యుద్ధ వ్యతిరేక ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. సంఘీభావ ఉద్యమాన్ని బలోపేతం
చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఇటువంటి చర్చలు, ఇటువంటి ఆహ్, కార్యక్రమాల్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్ళాలి. దాని ద్వారానే మనం మన లక్ష్యం వైపుకు చేరుకోగలుగుతాం. ధన్యవాదాలు.